This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పోలీసులు వేధించారు, ఆవేదన మిగిల్చారు. బాలీవుడ్ నటి ఆరోపణలపై సమగ్ర విచారణ, చట్టపరమైన చర్యలు ఉంటాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. గణేష్ నిమజ్జనం కోసం చెరువుల పరిశీలన, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు. గత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అవలంబించింది, కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో వెళ్తోందన్న వాసిరెడ్డి సీతారామయ్య. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. తీర ప్రాంతం మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, కృత్తివెన్ను, మడాడువులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన బాలీవుడ్ నటిని ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై మంత్రి స్పందించారు. బాలీవుడ్ నటి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ఆయన తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ చాలా చూసాం. చాలా అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మరి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనలు చూసాం. మరి ఒక కేసులో అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిల్మ్ స్టార్ని, కాదాంబరిని ఆవిడని తీసుకొచ్చి రకరకాలుగా హింసించారని చెప్పి పేపర్స్లో చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాష్ట్ర పరువుని ఎంతో దిగజార్చారు. నేషనల్ లెవెల్లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా దిగజారు. చివరికి దీంట్లో కూడా దిగజార్చినటువంటి పరిస్థితి చూసాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. దాని మీద డీటెయిల్గా వాళ్ళంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. దీంట్లో ఎవరు బాధ్యులు? ఎందుకంటే దీంట్లో పాత్ర మొత్తం కూడా ముఖ్యమంత్రి గారే ఒక బడా పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యవేక్షణలో ఒక ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి ఇష్టారాజ్యంగా మరి చేసి వాళ్ళని హింసించారని చెప్పి న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంభాషణ కూడా చూడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. రాష్ట్ర పరువుని అన్ని రకాలుగా దోచుకున్నారు, అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. చివరికి పరువులు తీసే విధంగా కూడా కార్యక్రమాలు జరిగినాయి. ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలించారు. మార్చి 2026న దేవాదుల ప్రాజెక్టుని సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఇరిగేషన్ శాఖను అడ్డు పెట్టుకుని దోపిడీకి కేసీఆర్ పాల్పడ్డారని 14,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచారన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు కట్టారని అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామన్నారు. నిర్దేశిత గడుపులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని, సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు 60 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. నాకెంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా. ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని
ఒక డెకాయిట్ చేసింది, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 1,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామ మాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడండి అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకుర్రు. కానీ మంగళగిరిలో జరుగుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఏలూరు జిల్లా నూజివీడులో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. నూజివీడులోని నగరవనంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. నాటిన మొక్కలు వృక్షాలు అయ్యే వరకు సంరక్షించాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు, ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా. ఈ ఫారెస్ట్ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజా
ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కట్టలేం. కాబట్టి ఈ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 22% ఏదో ఉంది మన రాష్ట్రంలో, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచడం ద్వారానే ఈ ఎక్కువ బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటంటే పొల్యూషన్. అన్ని రంగాల్లో కూడా ఆఖరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి. తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం, వాటర్ బాడీస్ ని రక్షించుకోవటం. ఈరోజు హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూడా పాల్గొడుతున్నారు. దేనికి? వాళ్ళు వర్ష విలయతాండవాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు నాలాలు, చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి నష్టాన్ని హైదరాబాద్ ఎదుర్కొందో చూశారు. సో వాటన్నిటి భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం వీటన్నిటిని కూడా నదుల్ని, అదేవిధంగా ఫారెస్ట్లని, సరస్సుల్ని, ఇప్పుడు కొల్లేరు ఉంది. కొల్లేరు దాన్ని ఆక్రమించడం మూలంగా కృష్ణా జిల్లా ఎంత నష్టపోయిందంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకోపోవటం మూలంగా, అంటే కొల్లేరులోకి వెళ్ళి ఆ ఏరియా సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలంగా కృష్ణా జిల్లాలో పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా గుడివాడ, కైకలూరు, ఇంకా ఏలూరు ప్రాంతాలు పంట పొలాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. సో కాబట్టి మనందరం కూడా సహజ వనరుల్ని కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అమ్మ పేరు మీద ఒక చెట్టుని ఏదైతే పెట్టిందో ప్రతి ఒక్కళ్ళం చెట్టు నాటి ఆ చెట్టుని సంరక్షించి ఏ విధంగా అయితే మన పిల్లలు పెద్ద అయ్యే వరకు కాపాడుతామో ఆ చెట్లను కూడా కాపాడాలని చెప్పేసి మనం చేస్తాను. మరి మా డిఎఫ్ఓ గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ, వారి సిబ్బంది అంతా కూడా దీనికోసం చాలా కృషి చేస్తా ఉన్నారు. వారి కృషికి మా వంతు కూడా మేము సహకారం అందిస్తాం. మా ప్రజల తరపు నుంచి కూడా మేము మాటిస్తా ఉన్నాను. ముస్లూరు మండలంలో 7,000 acres ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఏదండి? ముస్లూరు మండలంలో 7,000 acres ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. కానీ టోటల్ ఆక్యుపై అయిపోయి ఈ రోజు 3,000 acres మాత్రం మిగిలింది. అంటే ఆక్యుపై అంటే చెట్లు పెంచుతున్నారా లేకపోతే ఏమైనా ఇల్లు కట్టారా అనేది నాకు తెలియదు. కమర్షియల్ క్రాప్ నాకు తెలియదు. అంటే క్రాప్స్ అంటే ఖాళీగా ఉన్న భూముల్లోనే వాళ్ళు వేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కొట్టేసి ఆక్యుపై అని ఎప్పుడు జరిగిపోయింది. దాని గురించి నాకు అంత సమాచారం లేదు. తప్పకుండా దాని మీద డిఎఫ్ఓ గారిని ఎంక్వైరీ చేయమని చెప్తాను. సింగరేణిలో రాజకీయ జోక్యం, మెడికల్ బోర్డు అవినీతిపై ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అవలంబించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వెళ్తుందని ఆయన విమర్శించారు. కొత్తగూడెం శేషగిరి భవన్లో వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు సింగరేణి నుండి వేల కోట్ల రూపాయలు తీసుకుంటూ తిరిగి చెల్లించడం లేదని వాసిరెడ్డి సీతారామయ్య మండిపడ్డారు. ఈనాడు గుర్తింపు సంఘంగా మేము సింగరేణి యాజమాన్యంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి గారు కూడా కలిసి కొత్త భవన్ రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న 5 సంఘాలతో మీటింగు సింగరేణి యాజమాన్యం హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా సింగరేణికి లాభదాయకంగా ఉండేటట్టు మీరు మైండ్స్ తీసుకురండి. అది అలాట్మెంట్ పద్ధత లేకపోతే అది టెండర్ పద్ధత ఏదైనా కూడా కొత్త మైన్స్ రావాలి, సింగరేణికి భవిష్యత్తు ఉండాలని మేము ఏఐటీసీగా చెప్పాము. అట్లనే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది అవినీతిమయంగా మారిపోయింది. ఇవాళ ఒక్కొక్క కార్మికుడు మెడికల్ బోర్డుకు పోతే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇస్తేనే అన్ఫిట్ అనే పద్ధతి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఒక అండర్ గ్రౌండ్ కార్మికుడు, ఫేస్లో పనిచేసే ఒక కార్మికుడికి 3 స్టంట్లు పడి ఆయనకి పెరాలసిస్ వచ్చింది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందని కంపెనీ పంపిన హైయర్ సెంటర్లో నిర్ధారణ అయినప్పటికి కూడా ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆయన్ని ఫిట్ చేశారు. సర్ఫేస్ వర్కరు ఒక స్టంట్ పడ్డ ఆయన్ని మాత్రం అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సింగరేణిలో పై అధికారుల దృష్టికి మేము తీసుకుపోయినా ఆ కార్మికుడికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మెడికల్ బోర్డులో. దీనికి పరిష్కారం ఒకటే. 1981లో ఏఐటీ సీనియర్ నాయకుడు కొమరయ్య గారు ఉన్నప్పుడు
ఏదైతే ఒక అగ్రిమెంట్ చేశాడో 29/1/1981 నాడు జరిగిన అగ్రిమెంట్ కనుక అమలు చేస్తే ఏ కార్మికుడు కూడా ఒక్క రూపాయి ఎవరికి పెట్టకుండా మెడికల్ బోర్డు అయ్యి కొడుకుని పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణిలో లాభాల వాటా తక్షణమే లాభాలు ప్రకటించి 35% కార్మికులకు ఇవ్వాలని, సింగరేణి నిధులు వృధా కాకుండా సింగరేణి కార్మికులు సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలకే ఉపయోగపడే పద్ధతిలో చేయాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ తెలంగాణలో నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని సిక్కుల బృందం ఇటీవల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లగా న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్లో వినాయక ఉత్సవాల సందర్భంగా కూకట్పల్లి జోన్లో పలు చెరువులను, బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. అంతేకాకుండా కుత్బుల్లాపూర్లోని వెన్నెలగడ్డ, కట్టమైసమ్మ చెరువులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఈరోజు నేను అన్ని జోన్లు కూడా తిరగడం జరుగుతుంది. అయితే నిన్న షేర్లింగంపల్లి జోను, ఈరోజు కుక్కడపల్లి జోన్ లోపల, ఇప్పుడు కుత్బుల్లాపూర్ పరిగి చెరువు దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనము మా కార్పొరేటర్లు కానివ్వండి, మా జోనల్ కమిషనర్ కానీ అందరు అధికారులతో పాటు ఇక్కడ నాయకులందరూ కూడా ఉన్నారు. వివిధ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చారు. అయితే మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే బేబీ పాండ్స్ కానివ్వండి, ఎక్కడ అంటే కుక్కడపల్లి జోన్లో ఈరోజు మేము అన్ని బేబీ పాండ్స్, అన్ని చెరువులు ఇవాళ వరకు అంటే మేజర్ చెరువులు ఎక్కడైతే వినాయకుల నిమజ్జనం జరుగుతుందో ఆ చెరువులకు రావడం జరిగింది. అయితే అక్కడ ఏంటి మనకు కావాల్సినవి అంటే నిమజ్జనంకి కావాల్సినవన్నీ భక్తులు రేపు నిమజ్జనంకి వస్తారు కాబట్టి వినాయకుడిని తీసుకుని ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్గా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనేసే ఉద్దేశంతో అందరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒక చెక్ లిస్ట్ కూడా చేసుకోవడం జరిగింది. అది నేను ఆఫీసర్స్కి ఇచ్చాను. అంటే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఏదైతే మనం పాటించాలో, లైక్ లైటింగ్ కానివ్వండి, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనం సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ మనతో తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళు అందరినీ కలుపుకుని ఈ పనులన్నీ కూడా మేము అన్ని అంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా చేయాలనేసి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మాకు కోఆపరేషన్ విత్ ఆల్ ద లోకల్ లీడర్స్ కానీ కార్పొరేటర్స్తో కూడా మాకు ఈ కోఆపరేషన్ కావాలి. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున నిమజ్జనం సెలబ్రేషన్స్ కాబట్టి ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఏ హ్యూమన్ లాస్ కూడా కాకుండా బ్యారికేడింగ్ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడైతే లేక్స్ పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయో, మేము లేక్స్ చాలా మటుకు మేము పెద్ద లేక్స్ లోపల వేయకుండా అంటే వినాయకులు వేయకుండా ఎక్స్కవేషన్ చేసి మేము పాండ్స్ తయారు చేసాం. కొన్నిటి దగ్గర ఇప్పుడు కుత్బుల్లాపల్లి పరిగి దగ్గర లేదు, అంటే చాలా కొన్ని వినాయకులు ఇక్కడ పడతాయి. అండ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎస్పెషలీ మా కార్పొరేటర్స్ మా వీళ్ళందరినీ కూడా లోకల్ లీడర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే పిఓపి బదులు ఈసారి మట్టి వినాయకులని మీరు అందరు ప్రోత్సహించాలనేసి, అందరికీ మీరు ఒక అవగాహన ఇవ్వాలనేసి ఒక జిహెచ్ఎంసీ మేయర్గా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. పోయినసారి ఎన్ని నిమజ్జనమైనా ఈసారి ఎన్ని కావచ్చు మేడం? లాస్ట్ టైం చూడండి 1,00,000 పైననే అయినాయి. ఈసారి మేము 1,40,000 అని అనుకుంటున్నారు. సో మీకు తెలుసు అన్ని డివైడ్ అవుతా వస్తుంటాయి. ఫస్ట్ ట్యాంక్ బండ్ అందరికి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ట్యాంక్ బండ్లోనే వేయాలనేసి ఒక 10,000 పైకి ట్యాంక్ బండ్, కానీ ఈసారి మేము 20,000 కూడా ట్యాంక్ బండ్లో పడచ్చు అని మేము అనుకున్నాము. సో నెక్స్ట్ సరూర్ నగర్ లేకు. సో ఇట్లా అక్రమ కేసులు పెట్టి ఏపీ పోలీసులు తనను అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి జత్వాని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానని తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మీడియాకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocent suffer like this. I thank you all for your क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. नहीं, आपके ऑफिसरों ने बहुत सारे अफसरों का अपने नाम किया है, वो उसमें आपने दोस्ती कैसी की थी? किस तरह से आपको हटा देते हैं कि आंध्र प्रदेश की सरकार कह रही है? ఖమ్మం జిల్లాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు POW, PYL సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నెలల తరబడి పారిశుద్ధ్య లోపంతో రోగులు ఇబ్బందులు పడుతున్నా ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. దీంతో మాతా శిశు కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేవనెత్తిన సమస్యలు ప్రతిదీ జెన్యూన్ సమస్య, అవన్నీ పరిష్కారం దిశలో నడుస్తున్నాయి. కాబట్టి ఆ సమస్య మా దృష్టి తేవడం చాలా సంతోషం. ఏమైతే ఉన్నాయో ఒక డ్రగ్స్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇష్యూస్ అన్నింటినీ మేము తప్పకుండా మా పై అధికారుల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళేసి సాల్వ్ చేస్తామని చెప్తున్నాము. ప్లస్ కొన్ని విషయాలు ఈ శానిటేషన్ అయితే ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. సో అది కొంచెం డిలే అయింది, కాదంటలేదు, బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఇలాంటి కొన్ని ఉండి బడ్జెట్ వల్ల డిలే అయింది. బట్ ఆల్రెడీ ద వర్క్ వాజ్ స్టార్టెడ్, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. ఇంకా మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తాను, తప్పకుండా వెళ్తాం. ప్లస్ మనందరం తీసుకుని మేము మళ్ళీ అక్కడ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అవడానికి వెళ్తున్నాము. థ్యాంక్స్. మాతా శిశు హాస్పిటల్లో నెలకొన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలకు సంబంధించి, అదేవిధంగా వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి 4 నెలలుగా దాదాపు పారిశుద్ధ్య సమస్య అనేది టాయిలెట్లన్నీ బ్లాక్ అయిపోయి బాగా మలమూత్రాలు బయటికి రావటం, దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంది. అయినా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ గారిని సరిగా పట్టించుకోకపోవటం, సరైన టైంలో స్పందించకపోవటం వల్ల ఇక్కడికి వచ్చేటటువంటి రోగులు ఇంకా అనారోగ్యంతో వచ్చేటటువంటి ఇంకా మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సమస్య కానీ వైద్య సిబ్బంది సమస్య కానీ ఇక్కడ ఉన్నట్టు కనీసం సిబ్బందికి మాస్కులు లేకపోవడం అనేది చాలా సిగ్గుసేటు. అందుకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, మాస్కులు కూడా స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మాతా శిశు హాస్పిటల్ ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పెద్ద హాస్పిటల్గా ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్ శానిటైజ్ సమస్యతో నెలల తరబడి ఈరోజు అనేక సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్యలు పరిష్కరించాలని గతంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్ గారికి, ఆర్ఎంఓలకు అనేక సార్లు వినతిపత్ర రూపంలో పర్సనల్గా కూడా మేము చెప్పి ఉన్నాము. ఈ సమస్యలని పరిష్కరించకపోగా ఇప్పటికీ కూడా ఈ 4 గూడల వైపు అంటే ఈ బిల్డింగ్ చుట్టూ మొత్తం కూడా మలమూత్రాల వ్యర్థాలు మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న రోగాలను బాగు చేసుకుందామని ప్రజలు ఇక్కడికి వస్తే లేని రోగాలని సృష్టించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగా డాక్టర్లు రాసే
మెడిసిన్ కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లో దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉన్నది. అదే కాదు, ఈరోజు ఒక స్కానింగ్ రేడియేటర్ లేని కారణంగా స్కానింగ్ ఒకటే కాదు, ఏ సమస్యకైనా ఈరోజు బయట ప్రైవేటు డయాగ్నిక్ సెంటర్లను ఆశ్రయించేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద ఆసుపత్రిలో ఉన్నటువంటి స్థితి ఉన్నది. దీన్ని అనేక సార్లు కలెక్టర్లు, మంత్రులు, ఈ జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు, అయినా దీన్ని పట్టించుకోలేదు. కలెక్టర్ పర్యవేక్షణ చేశారు, అయినా సమస్య అంతే ఉన్నది. ఇప్పటికే వాళ్ళు 4 నెలల కాలంలోనే మేము ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వార్త చెప్తున్నారు తప్ప ఎలక్షన్ కోడ్ అయిపోయి 8 నెలలుగా వస్తున్నది, అయినా కానీ మెరుగుపడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఇటీవల కాల్పులు కలకలం రేపాయి. నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో నరేష్ ఆదేశాలతో అతడి అనుచరుడు శివ కాల్పులు జరిపాడని వివరించారు. నరేష్తో పాటు మరో 14 మంది నిందితులను పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు కోటిరెడ్డి వెల్లడించారు. 29 ఇంటర్వ్యూలింగ్ నైట్లో జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు పుట్టిన కార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను కార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్, వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ కార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు, వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీమేట్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ తన సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం నగరంలో బాలకృష్ణ అభిమానులు అన్నా క్యాంటీన్కు 20,000 డొనేషన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరై కేక్ కట్ చేశారు.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై 8,000 సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. నలుమూలల నుండి సుమారు 5,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా ఆలయ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.